ఎందుకంటే వచ్చే నెల 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి చెప్తా, నరేంద్ర మోడీ గారు 5 ఉన్నది వరకు 2020 నుంచి 2024 వరకు బియ్యం ఉచితం ఇచ్చిరా లేదా? 5 కిలోలు ఇచ్చిరా లేదా? బియ్యం ఫ్రీ ఇచ్చిరా లేదా? పైసలు ఇచ్చిరా? అది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళొక్క 5 సంవత్సరాలు కూడా ఫ్రీ ఇస్తారు. కాబట్టి దయచేసి ఆయనకు, అంతేకాకుండా 2020లో కరోనా మహమ్మారి వచ్చింది, అందరం ఎడిపోతాం అనుకున్నాం. కరోనా వచ్చినప్పుడు దేశమందరూ కూడా దయచేసి అందరూ ఏమనుకున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఖచ్చితంగా చాలా మంది పోతారు అనుకున్నారు. కానీ మీ అందరూ దయవడి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు శాస్త్రజ్ఞుల వెంటబడి టీకా తయారు చేయించి మనందరూ 3 సార్లు ఫ్రీ టీకా ఇప్పించడా లేదు. అదే విధంగా మీరు కావాలంటే వేరే దేశాలకు మన వాళ్ళు అడుగుని టీకా అలా డబ్బులు తీసుకున్నారు, మన ఫ్రీ ఇప్పించు. అంతేకాదు ఎవరైతే మహిళా సోదరులు ఉన్నారో సోదరిమణులు ఉన్నారో వాళ్ళు రుణాలు తీసుకుంటే 33% మాఫీ కింద రుణాలు ఇచ్చారు. ఏదైనా వ్యాపారం చేసుకోతాం ఇప్పటికి కూడా ఇస్తున్నారు. చదువుకున్న పిల్లలకు ముద్రా లోన్లు, బ్యాంకులో ఎలాంటి గ్యారెంటీ అడగడు, ఫలాంటి ఫలాంటి ఈయన అని చెప్పేది లేదు. బ్యాంకు అయితే నీకున్నటువంటి బ్యాంక్ ఖాతాను, నీకున్న ఆధార్ కార్డు చూసి నీకు ఏ వ్యాపారం పెట్టుకున్నావు ఆ వ్యాపారం చూసి వెంటనే లోన్ ఇస్తాడు. ఇవన్నీ కూడా చేసింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి ఈసారి పువ్వు గుర్తుకోండి. ఇంకొకటి 500 సంవత్సరాల నుండి అనేక మంది ప్రాణాలు పోయినాయి, కొట్లాడిండ్రు, కానీ కాలేదు. ఏది? రామ మందిరం. అవునా? ఆ రామ మందిర నిర్మాణానికి కేవలం ఒకే ఒక్క మాటతోని రామ మందిర నిర్మాణం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి రామ మందిర నిర్మాణం చేసినందుకు కానీ ఇక్కడ ముస్లిం మహిళా సోదరుమణులు ఉంటే వాళ్ళకు ట్రిపుల్ తలాక్ అంటే పాప వాళ్ళకు విడాకులు అవుతుండే, దాన్ని కూడా రద్దు చేయించుండు. కాబట్టి దయచేసి ఈసారి ఒక్కసారి మీరందరూ కూడా ఉప్పు గుర్తుకోండి. ఏమండి ఇంకొక విషయం చెప్తున్నా, చాలా మీరందరూ కూడా వీడియోలు చూస్తారు, టీవీలు చూస్తున్నారు. ఆ టీవీలలో చూస్తున్నారు ఏంటంటే మన వాళ్ళు వ్యాపారం చేసుకుంటే హనుమాన్ చాలీసా చదువుకుంటా వ్యాపారం చేసుకుంటే మన వాళ్ళు వచ్చి ఆ 10-20 మంది వాళ్ళు ముస్లిం సోదరులు అంటే రోహింగ్యాలు, మనకు ముస్లిం గారు రోహింగ్యాలు వేరే దేశాల నుంచి బతకొచ్చిన వాళ్ళు వచ్చి మనల్ని కొట్టి దాన్ని బంద్ చేపిస్తున్నారు, మన దుకాణాలలో కూడా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కట్టడి కావాలంటే, ఇవన్నీ మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కోటేయండి. ఇక ఇప్పుడే ఒక ఫేమస్ అన్నాడు, తప్పలేదు, ఏం తప్పలేదు, మనదే తప్పు. ఎందుకంటే బియ్యం కార్డు లేవు. వాస్తవంగా చాలా మంది ఈ ఊర్లో మనమందరం పబ్లికేషన్ వచ్చు, కొన్ని ఊర్లలో వేరే వేరే ప్రాంతాలల్లో చేతి గుర్తు కేసులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళు వెయ్యాలా, చేయలేదు. మరి ఎందుకు చేయలేదు అనేది వాళ్ళకు తెలుసు, దేవుడు తెలుసు. వాస్తవంగా 10 ఏళ్ళు కార్డు చేయాలంటే ఇప్పుడు 5 నెలలు అవుతున్నది, 5 నెలల కూడా కార్డు లేదు. అందరూ అనుకుంటే వాళ్ళకన్నా ఆశ ఏంది, పెడతాంటే ఆశ కొడుతుంటే భయం. ఆ పెడతాంటే ఆశ అంటే మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. బియ్యం కార్డు ఇవ్వలేదు, మీరు దాన్ని కూడా గమనించదు. ఇది రైట్. సరే నేనేమో తిడతలేను, తల్లి నేను తిడతలేను.